ఏదేదో బడ్జెట్లు ఏదేదో మనకు వద్దండి. మన నవరత్నాల పథకాలు మనకు చాలు. ఎందుకంటే ఇంటికి నలుగురు ఉంటాం ఒక కుటుంబంలో. మనకు కావాల్సింది ఏంది? ఎంత మాట్లాడుకున్నా ఓ నలుగురు ఐదుగురు ఉంటాం. మనం ఉన్నప్పుడు ఏంది మనకు కావాల్సింది? ఇంట్లో నాయనమ్మ అవ్వో తాతో అమ్మమ్మ ఉంటారు, వాళ్ళకి పింఛన్ కావాలి. 45 సంవత్సరాల నుంచి మనకు పింఛన్ వస్తుందంటే ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఇంకేముంటుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ నలుగురులో ఆ ఇద్దరికి పింఛన్ వస్తే వాళ్ళని అసలు మనకు బరువే కాదు, వాళ్ళు భారమే కాదు. అట్లానే పిల్లల చదువుకు అమ్మఒడి పథకం ఉంది, పెద్దవాళ్ళైతే ఫీ రియంబర్స్మెంట్ ఉంది. ఇంకేం బాధ అని నేను అడుగుతా ఉన్నాను. అలానే చూసుకుంటే ఏదన్నా ఈ రోజు మనకి చాలా నవ్వొస్తుంది నాకు చెప్పాలంటే ఈ విషయం. చచ్చిపోయిన తర్వాత వచ్చే చంద్రన్న పథకం కంటే బతుకున్నప్పుడు వచ్చే ఆరోగ్యశ్రీ మీ అందరికి వద్దా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇది చెప్పండి, ఇలాంటివి తీసుకెళ్ళండి. పసుపు కుంకుమలు అని చెప్తూనే పసుపు తాళ్ళు తెంపేస్తూ మన డబ్బులే మళ్ళా దాచిపెట్టి మనకు ఇచ్చినట్టుగా ఉంది. అబ్బా చాలా బాగుంది ఇదంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా వదిలేసి మనకి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 2-3 విషయాలు చాలు, మన కుటుంబం నిలుస్తుంది. ఒక ఆరోగ్యశ్రీ పథకం ఉన్నట్టు ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే మనకు ఉచిత వైద్యం, విద్య, ఆరోగ్యం, అట్లే పింఛన్ వస్తుంటది, రేషన్ వస్తుంటది. ఇంకేదైనా అయితే కూడా దాని మీదకి లోన్లు పెట్టుకోవచ్చు. అన్ని పథకాలు ఉన్నాయి. కాబట్టి ఇంకేం కావాలన్నా ఒక